బిడ్డకు ఇట్లా ఫస్ట్ టైం గోరింటాకు నేనే పెట్టిండ్రా. ఫస్ట్ టైం గాజులు నేనే తొడిగిండ్రా. ఫస్ట్ టైం ఇక్కడ ఎండి పట్టి లేచిండ్రా. అసలు నా బిడ్డని ఎట్లరా ఎట్లరా ఎంత ధైర్యం ఉంటే నా బిడ్డని చంపుతావురా? భయపడొద్దు, ఇంకా సంపలే. నా బిడ్డ మీద ప్రేమ సచ్చేదాకా అని సంపుతూనే ఉంటా. గాడు చిన్న చిన్న పంపు సెట్లు దొంగతనం చేతాడు గాని ఎంత పాపం చేయడన్నా. తాతల కాలం సంది మీ ఇంట్లో పని చేస్తానమ్మన్నా. మేము మురికి బట్టలు విండేటోళ్ళమే గాని మురికోళ్ళం కాదన్నా. ఓసే రాధా, నిన్ను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా. నువ్వేరు. ఇంట్లో అందరిది ఒకే బ్లడ్ అనుకుంటున్నావేమో. బ్లడ్ గ్రూపులు వేరు. నీ కాళ్ళు పట్టుకుంటా అన్నా. కావాలంటే అన్ని జైలుకి పంపి అన్నా, నీకు పుణ్యం ఉంటుంది. చెయ్యి అన్నా. చూసినావా, నీ బొచ్చు పట్టుకోగడానికి బొచ్చడంత కోపం వచ్చింది. మరి నా బిడ్డని ఎక్కడ పట్టుకున్నాడో ఎట్టా చంపిండో నాకెట్లుండాలి? అది చిన్నప్పుడు చెవులు కుట్టిస్తుంటే ఎక్కడ ఏడుస్తుందోనని నేను ఈ పోవు కుట్టించుకున్నా. దానికి పెళ్ళయ్యాక అప్పగింతలప్పుడు ఎక్కడ ఏడిస్తే అలసిపోతుందోనని అల్లున్న ఇల్లు రకం తెచ్చిన. ఆ సుంటి నా బిడ్డని ఈ చేతులతో పొందబెట్టిన. ఏడ్చిపెడతానా అని బొక్క బొక్క జీరి సాగుతా. పోండ్రి, పై పొందదు ఒక్క పోండ్రి. ఆ నిడిచిపెట్టేదే లేదు. అన్నా, ఎంపీపీగా మీరు ఒక్క మాట చెప్తే సర్పంచ్ వింటాడన్నా. ఏం తినేది? నాకు కూడా బిడ్డలురు. గ్రామానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తారు. తప్పును తప్పించమంటావా? తమాషాగుందా? మీరు ఎంపీటీసీ కదన్నా, మీరు చెప్తే ఇడిచేస్తాడన్నా. ఇడిచేస్తే ఆడొచ్చి మా ఇంట్లో మీద పడాలా? ఇంకేడికి పోదామే? ఇంటికి పోదాంపా. తమ్ముడిని చంపుకుంటావా? దా. మొత్తం కథ అర్థమైంది. మీ మరిది మంచోడు అంటారు. అవును సార్. ఎంత ఖర్చు అయినా కాపాడాలంటారు. ఏంటి అట్లా చూస్తుండ్రు? లాయర్ ఆఫీస్ అంటే పెద్ద పెద్ద పుస్తకాలు, ఫోటోలు ఉండాలనే? అక్కడుంటే బూజు పడతాయని బుర్రలో పెట్టుకున్నా. ఇగో, సెక్షన్లని షేక్ చేస్తా, వాయిదాలని ఉచ్చబోయిస్తా, నా స్వరంతో న్యాయదేవతను కూడా నాగదేవతలా ఆడిస్తా. మీరు వెళ్ళి ఓ లకారం రెడీ చేసుకోండి. అన్ని పైసలా? కష్టమా? అయితే ఇక్కడ వేసుకునేవి, ఇక్కడ పెట్టుకునేవి అన్నీ ఓ రైకముక్కల మూట కట్టుకొచ్చి, ఈలోపు నేను హ్యూమన్ రైట్స్ వాళ్ళతో మాట్లాడి సోషల్ మీడియాలో ఎట్లా పెంట చేయాలో చూస్తా. అట్లనే సార్. హలో సార్, ఇంకో కొత్తగా పెళ్ళైన పెరికవాడ అమ్మాయిని వాడు రేప్ చేసి చంపేశాడు. ఏంది నువ్వు అనేది? అవును సార్, చందు అసలు క్రిమినల్ కాదు. వాడిని వదిలేయండి. చిన్న చిన్న పంపు సెట్లు దొంగతనం చేసేవాడిని పట్టుకున్నా. చందు రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్లో ఉన్నాడు. అదే టైంలో క్రిమినల్ తప్పించుకున్నాడు. ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూశాను. నమస్తే సర్పంచ్ సాబ్.
ఏమైనా క్లూ దొరికిందా? నీకేదో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందటగా, ఐఏఎస్ కాదని ఐపీఎస్లోకి వచ్చినావంట. ఆ అమాయకుని పట్టుకొని హంతకుని చేసినందుకు నీకు ఇచ్చిన ర్యాంక్ నేమ్ చేయాలి. Sir, it was a mistake. The criminal is a real psychopath. And his plannings are quite unpredictable. నీ అయ్యా ఇంగిత జ్ఞానం లేకుండా ఇంగ్లీష్లో మాట్లాడితే నా కింద కాలుద్ది. పోలీసు మీద చేసుకుంటావా నిన్ను? కేసు పెడతావా? తీసుకున్న 10 లక్షలు తెచ్చి నా ఇంట్లో పెట్టి అప్పుడు పెట్టు కేసు. మీకన్నా దిష్టి బొమ్మలు నయం. ఆ చేనైనా కాపలా కాస్తుంది. మీరు ఈ చిన్న ఊరిని కాపాడలేకపోతారు. తునియా. చందు చందు మెల్లిగా మెల్లిగా. ఆ, ఆ. గా మెత్త పెట్ట. మెల్లగా. పోలీసు వాళ్ళు తప్పు చేసిండు. ఇది నాదే తప్పైందని ఒప్పుకుంటున్నా. ఈడు మంచం నుంచి లేచి మళ్ళీ తంతే ఈ మంచం ఇరిగేదాకా ఆడికి ఖర్చు అయ్యేదంతా నాదే. ఇది లోపల పెట్టరాదా? పైసలు ఇస్తున్నావా అన్న? మా ఇంట్లో దరిద్రం ఉండొచ్చు కానీ హంతకుల్లేరన్న. ఉంచుకో, మళ్ళా ఎలక్షన్స్కి పనికొస్తుంది. Why you not taking my calls, Anu? You know what, Spurti? When UPSC was announced, I was on the top of the world. But now I feel I'm unfit for this job, yeah. Why these words? You caught the murderer, right? Why are you upset? Chandu is innocent. Odela has lost one more girl. The scary part is వాడికి చదువు లేదు, టెక్నిక్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. బట్ చంపడంలో తిరుగులేదు వాడికి. Doctor says it's a violent act of a psychopath with a personality disorder. He's finding pleasure in this because there is some void in his life. What is that void? Let's find out together. How? Let's get married. All serial killers have a trademark of killing. వీడికి కూడా ఉంది. మర్డర్ ఆఫ్టర్ ఫస్ట్ నైట్. సో మన పెళ్ళి ఫస్ట్ నైట్ తర్వాత వాడు ఖచ్చితంగా నా కోసం వస్తాడు, కానీ వెళ్ళడు. పిచ్చా స్ఫూర్తి నీకు? స్ఫూర్తి పేరులో ఉంటే సరిపోదు, ప్రేమలో కూడా ఉండాలి. ఎంత పెద్ద ఫ్యామిలీ మీది, ఎన్ని డ్రీమ్స్ ఉండుంటాయి. పెళ్ళంటే ఫంక్షన్ కాదు, ప్రామిస్. అది నీ డ్యూటీ కోసం చేద్దాం. నో వీ కాంట్ డూ దిస్. అను, నీ చేయి పట్టుకుని నేను మండపంలో మాత్రమే నడవాలనుకోవట్లేదు. నువ్వు రిస్క్ చేస్తున్నావు. నేను రిస్క్ చేస్తున్నానా? మరి నువ్వు చేసిందేంటి? ఇప్పుడు నేను డాక్టర్ని అయి ప్రిస్క్రిప్షన్ మీద డ్రగ్స్ రాస్తున్నాను, కానీ ఒకప్పుడు నేను డ్రగ్స్కి అలవాటు పడినప్పుడు చేయి దాటిపోయానని నా సొంత ఫ్యామిలీ నన్ను వదిలేసుకుంది. కానీ నువ్వు నా చేయి పట్టుకున్నావు. యూ సేవ్ మై లైఫ్. ఐఎమ్ ఫరెవర్ ఇండెంటెడ్ టు యూ. ట్రైనింగ్లో ఒక క్రిమినల్ని పట్టుకోలేనివాడు, ఓ విలేజ్ని కాపాడలేనివాడు ఫ్యూచర్లో ఒక డిస్ట్రిక్ట్ని ఎలా హ్యాండిల్ చేస్తాడనే ఆర్టికల్ ఏ పేపర్లోనూ రాకూడదు. లొకేషన్ షేర్ చేస్తా, డైరెక్ట్గా వదిల మళ్ళీ టెంపుల్కి వచ్చే. స్ఫూర్తి తీసుకున్న ఆ నిర్ణయం పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచనల్ని తలకిందులు చేస్తూ కేసుని ఇంత కొత్త మలుపు తిప్పుతుందని ఆ రోజు ఊహించలేదు. ఓదెల ప్రజలకు విజ్ఞప్తి. నేను మీలో చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు కూడా. నేను మీ ఊరికి 3 నెలలు ట్రైనింగ్ కోసం వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ని. మరో వారం రోజుల్లో నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఈ ఊరు ఇప్పటికే 4 ప్రాణాలని కోల్పోయింది. 5వ ప్రాణాన్ని పోనివ్వను. మిమ్మల్ని భయంలోంచి బయటేశాకే
నేను అడుగు బయటేస్తాను. అందుకే ఈ ఊరిలో జరిగే నెక్స్ట్ పెళ్ళి నాదే. రేపు రాత్రికే నా ఫస్ట్ నైట్ కూడా. నాకు తెలుసు వాడు నా మాటలు వింటున్నాడని. నాకు తెలుసు మీ పక్కనే వాడు పవిత్రంగా కూర్చొని టీవీ చూస్తున్నాడని. ఏయ్, నువ్వు ఈ మట్టిలో పుట్టుంటే, ఈ ఊరు సర్కారు బావి నీళ్ళు నువ్వు తాగుంటే వచ్చి నీ మగతనం చూపించు. మేము 1000 కళ్ళతో వెయిట్ చేస్తుంటాం. నమస్కారం. సార్ పెళ్లితోనైనా వాడు బయటకు వస్తాడేమో చూడాలి. హలో సార్, నమస్తే సార్. ఏం జరుగుతుందా ఓదల్లో? ఆ పోరాడికి మైండ్ చూపింది సార్. సారీ సార్. ఫోన్ కూడా నాట్ రీచబుల్లో ఉంది. ఎక్కడున్నాడు? ఇప్పుడు మమ్మల్ని అందరినీ వద్దని టెంపుల్కి వెళ్ళాడు సార్. ఓకే. రేయ్ చెప్పరా. దీనమ్మ పెళ్ళేమో గాని ఐపీఎస్ గాని పెళ్ళ మామూలుగా లేదురా. ఏ వదిలేరా. ఐ లైక్ హిస్ కాన్ఫిడెన్స్. ఛాలెంజ్కే ఛాలెంజ్ చేశాడు. శుభమాని పెళ్లి చేసుకొని వచ్చిర్రు. ఏంది సార్ ఇది? ఏ ఎందుకు భయపడుతున్నవే? ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తు. గాడోసారో తేలిపోవాలి. డోంట్ వరీ, మీ లోపలికి వెళ్ళి డెకరేషన్ చేయండి. తిరుపతి సార్. నువ్వు మా డిపార్ట్మెంట్ వాళ్ళకి బిర్యానీ ఏర్పాటు చేయించు. అట్లాగే సార్. పద. మందు కొడితే మేమే ఏందే రాదా, తాళాలో పెట్టాల్సిన దుఃఖనం ఇంట్లోనే పెట్టిరు. పైసలు ఎందుకు ఇచ్చినవే? నేను ఇయ్యలే. ఆ పోలీస్ సారు పెళ్లి రోజని ఇచ్చిండు. తాగి తగలేకపోతే నీ మనవాడికి నిద్ర పట్టదు కదా. దాచుకుంటే దసరాకు బట్టలు కొనుక్కోవచ్చు కదా బావా. బట్టలకి నీ బుట్టాలు అమ్ముతలే కానీ నువ్వు మూసుకొని పడుకో. చేర్స్. కానీరా తిరుపా, ఐపీఎస్ గాని పెళ్ళాం ఏం ఎర్రగుందిరా. ఎండ తగలదు కదరా సాంబా, అందుకే అంత ఎర్రగుంటారు. కనపడే తోలే గిట్లుంటే ఇంకా ఈ పాటికి మస్తు ఎంజాయ్ చేస్తుంటాడు రా. నువ్వు కూడా పెళ్లి చేసుకోరా, మస్తుగా చేయొచ్చు. ఎంజాయ్. వద్దు చిచ్చా, మన ఊర్లో పెళ్లి చేసుకున్న వాళ్ళకన్నా ఆ కిల్లర్ గాడే ఎక్కువ ఎంజాయ్ చేస్తుండు. అయినా నువ్వేంద్ర అట్లా చూస్తున్నావు? నిన్ను కాదని వదిలేసారు కదా. నాకు మాత్రం ఎవరిని ఇడిచిపెట్టాలని లేదు. దెబ్బకి దెబ్బ కొట్టాలని